ఓకే ఫ్రెండ్, ఇందాక లాస్ట్ మినిట్లో కొన్ని చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. టుడే ఐఎమ్ సేయింగ్ విత్ యూ, యు మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఓకే, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ విత్ యూ దోస్ వర్డ్స్ అబౌట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ఓకేనా? ఏంటంటే ఒక దగ్గర నలుగురు స్నేహితులు ఉన్నారు, ఒక కాలేజ్ ఫ్రెండ్స్. ఆ నలుగురు బాగానే చదివేవారు, కానీ ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో బాగా చదువుతున్నారు, నాలుగో ఫ్రెండ్ కూడా చదువుతున్నాడు, కానీ డ్రింక్ చేస్తూ చదువుతున్నాడు. ఆ డ్రింక్ చేసినప్పుడు అతనికి ఏమీ కూడా తెలియదు. డ్రింక్ చేస్తున్నాను, నేను నష్టపోతాను అనే విషయం తెలియకుండానే తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు, కానీ చదువుతూ ఉంటాడు. కొద్ది రోజులు చదివాడు, ఆ తర్వాత వాళ్ళు చదివినంతగా ఇతను చదవలేకపోయి నష్టపోయాడు. అలా నష్టపోయినప్పుడు వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళు అప్పటికే ఎదిగిపోయారు, డిగ్రీలు చదివి పీజీలు చేసి జాబ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. అలా వాళ్ళు చేస్తున్నప్పుడు చూసేవాడు, కానీ పట్టించుకోకపోయేవాడు. అలా పట్టించుకున్నప్పుడు వాళ్ళు బాగుపడ్డారు, అతను బాగుపడలే, నష్టపోయాడు. అలా నష్టపోయినప్పుడు అతనికి ఎవరు తోడై ఉండలేదు, సహాయం కూడా చేయలేదు ఎవరు కూడా. అలా చేయనప్పుడు అతను ఇంకా నష్టపోయాడు. కానీ ఆ స్నేహితుల గురించి చెప్పుకోవడం, బయట చెప్పేవాడు, వీళ్ళు నా స్నేహితులు, వాళ్ళు నా స్నేహితులు అని ఫోటో చూపించేవాడు, ఫోటోలు దిగేవారు అనమాట వాళ్ళతో, ఆ ఫ్రెండ్స్తో. అలా దిగినాక ఆ ఫోటోస్ చూసుకొని ఒకరోజు కృంగిపోయి ఏడుస్తున్నాడు. నేనేం తప్పు చేశాను అంటే, ఇట్స్ కమింగ్ నాట్ బ్యాక్, ఇట్స్ రిటర్న్ బ్యాక్. ఇది ఏదైతే వాళ్ళతో కొనసాగించాడో రోజులను, అవి రావు బయటికి, వెనకకు రావు. ఎందుకు ఈ మాట వినలేదు అని, అప్పుడు ఆ ఫ్రెండ్స్ మాట వినలేదని బాధపడి ఏడ్చేవాడు. కానీ ఆ ఫ్రెండ్స్ని ఎప్పుడు మిస్ చేసుకోలేదు. వాళ్ళు అంత గొప్ప స్థానంలోకి వెళ్ళినందుకు అతనితో అప్పుడప్పుడు మాట్లాడేవారు ఫోన్, కానీ పట్టించుకోలేదు. ఎవరి లైఫ్ వాళ్ళదే కదా, నిన్ను పట్టించుకునేవారు ఎవరు ఉండరు. ఎవరితో గొడవలు పెట్టుకోకు. నేను మంచేది చెడేది రెండు చెప్పాను. వాట్ ఈజ్ గుడ్ వన్, వాట్ ఈజ్ బ్యాడ్ వన్. నువ్వు మంచి తీసుకుంటే నీ జీవితంలో ఎదుగుదల చూస్తావు, చెడు తీసుకుంటే నీ జీవితంలో ఎదుగుదల ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. వాళ్ళకు పట్టించుకున్నారు మనుషులు చెప్పిన మాటలు, మంచి మాటలు ఏంటో, చెడ్డ మాటలు ఏంటో వాళ్ళు పట్టించుకొని మంచిని చేశారు, బాగుపడ్డారు. నువ్వు చెడును చేశావు, బాగుపడలేదు. వారు చేసినందుకు వారు సంతోషంతో ఇప్పటివరకు ఉన్నారు, నువ్వు చేసిన దానికి నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఇప్పటికీ తిరుగుతూ ఉన్నావు. యూ వాంట్ టు డూ ఎవ్రీ మినిట్ గుడ్ వన్, యూ వాంట్ టు సెలెక్ట్ అండ్ డూ. ఏదైతే నీకు మంచి అనిపిస్తుందో అదే చెయ్యి, చెడుది చేసి నష్టపోకు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్? నీకు ఏది మంచి అయితే అది చెయ్యి, చెడు అయితే చెయ్యకు. ఓకేనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నా, ఇలా చెబుతున్నా తెలుసా? నువ్వు అంటే నాకు ఇష్టం, అందుకు చెప్తాను. యూ వాంట్ టు లవ్ ఎవ్రీ మినిట్ గుడ్ వన్, యూ వాంట్ టు సీ విత్ యువర్ ఐస్ అండ్ దెన్ యూ బిలీవ్ దట్. నీ కన్నులతో చూసిన దాన్ని మాత్రమే నమ్ము, చూడని దాని గురించి చెడ్డ మాటలు చెప్పకు, నష్టపోతావు. యూ వాంట్ టు బిలీవ్ మీ. నువ్వు నన్ను నమ్మితే నేను మంచి చేస్తాను, కానీ చెడు చేయను. బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ డూ హార్డ్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ యూ గాట్ రిజల్ట్. ఓకే, డూ నాట్ లివ్ అన్నెసెసరీలీ ఎవ్రీ వన్. అర్థమైందా? ఒక్కరిని కూడా అంత ఈజీగా నమ్మకు, నమ్మి మోసపోకు, నష్టపోకు. పోతే తిరిగి రాదు జీవితం. ఓకే మై డియర్ ఫ్రెండ్, లవ్ యువర్ సెల్ఫ్ అండ్ డూ హార్డ్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే మై డియర్ ఫ్రెండ్, బాయ్.